అటు టీఆర్ఎస్ లో చేరిన నిర్మల్ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్టు శాసనసభ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. వీళ్ళిద్దరూ బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలనే ఆలోచనతో వీళ్ళిద్దరూ తమ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ సమర్పించారు. ఈ లేఖపై ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో స్పీకర్ విలీనాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ తెలిపారు. ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్పను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించడంతో వారికి తదనుగుణంగా అసెంబ్లీలో సీట్లు కేటాయిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఫిరాయింపులు పార్టీ విలీన గుర్తింపుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, టీడీపీ శాసన మండలి విలీనం, బీఎస్పీ శాసనసభాపక్ష విలీనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రాంతి, ఖచ్చితంగా అధికార పక్షం పూర్తి వ్యూహాత్మకంగానే ఈ విషయంలో వ్యవహరించినట్టుగా కనపడుతుంది. పార్టీ ఫిరాయింపుల అంశం అనేది ఈసారి శాసనసభలో ప్రధానంగా చర్చకు రాబోతుంది. ఇటు కాంగ్రెస్, టీడీపీలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ రోజు తీసుకున్నారు. ఇప్పటికే శాసన మండలిలో గానీ శాసన సభకు సంబంధించి కానీ దీనికి సంబంధించి కొంత కసరత్తు పూర్తి చేసినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా మండలికి సంబంధించినంత వరకు అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన 7 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు గతంలో. వారిలో 5 మంది తమ పార్టీని అంటే టీడీపీని ఏకంగా టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టుగా అధికారికంగా వాళ్ళు లేఖించారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ కు సంబంధించి కార్యదర్శిగా ఉన్న పాటూరు సుధాకర్ రెడ్డి కూడా దాని అధికారికంగా మండలికి అందజేయడం నేపథ్యంలో మండలిలో స్మూత్ గానే ఈ ప్రక్రియ ముగిసింది. ఇక బీఎస్పీ నుంచి సంబంధించి ఆయన ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో ఎలాగా మంత్రిగా ఉంటారని విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగానే అన్ని ఆలోచించిన తర్వాత అధికార పక్షం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఫిరాయింపుల అంశం వివాదం కాకుండా ఉండేందుకే ప్రభుత్వం జాగ్రత్తగా పడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. క్రాంతి, నరసింహ, మరి ఇంత హడావుడిగా నిర్ణయం ప్రకటించడం వెనుక మతలబ్ ఏంటి? ఖచ్చితంగా శాసనసభ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నాయి. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన సభలను అధికార పక్షం తమ వైపు తిట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పూర్తి రాజ్యాంగబద్ధంగానే తాము వ్యవహరిస్తున్న అంశాన్ని తెరపైకి తెచ్చేందుకే ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. క్రాంతి. ఓకే నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.